పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అప్పుడెప్పుడో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా ఎట్టకేలకి చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. కొత్త అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రీకరణ పూర్తి కావచ్చింది కాబట్టి ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్స్ షురూ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇలాంటి టైంలో లేటెస్ట్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక పిక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయడానికి యాంటీ ఫ్యాన్స్ కి అవకాశం కల్పించింది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ యాప్ లోనో లేదా మరెక్కడైనా తెలియదు కానీ డైరెక్టర్ హరీష్ శంకర్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో అయితే ఒకరు దిగారు. అందులో ఒకతను పవన్ కళ్యాణ్ లుక్స్ తో కనిపించాడు. అతను పవన్ డూప్ అని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. డూప్ తోనే ఉస్తాద్ షూటింగ్ కానిచ్చేస్తున్నారా అని కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పాత్రకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిందని చాలా రోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు. కానీ ఒక షెడ్యూల్ మొత్తం పవన్ లేకుండానే షూట్ చేస్తున్నారు. దీంతో డూప్ తోటే మిగతా సన్నివేశాలను కూడా చిత్రిస్తున్నారని యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో స్టార్ హీరోలందరూ బాడీ డబుల్స్ డూప్లతో షూటింగ్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాల విషయంలో ఈ టాక్ ఎక్కువగా నడుస్తుంది. తక్కువ కాల్ షీట్లతో షూటింగ్ కంప్లీట్ చేయడానికి ఇదే మెయిన్ రీజన్ అనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. హీరోతో క్లోజప్ షాట్స్ తీసుకొని మిగతాదంతా కూడా బాడీ డబుల్స్ తో చేస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కోవిడ్ పాండమిక్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలన్నింటిలోనూ బాడీ డబుల్స్ పాత్ర ఎక్కువగా ఉందనే టాక్ ఉంది. అయితే వకీల్ సాబ్ దగ్గర నుంచి నిన్న మొన్న వచ్చిన ఓజీ వరకు ప్రతి చిత్రంలో మేకర్స్ సినీ అన్ని డూప్లని లాగిన్ చేశారని సోషల్ మీడియాలో నిరంతరం పోస్టులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో చివరి షెడ్యూల్ మొత్తం హీరో లేని సన్నివేశాలు ప్లాన్ చేసినట్లుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ పెద్ద సినిమాలలో కథానాయకుడు లేకుండా ఉండే సీన్స్ ఎన్ని ఉంటాయి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డూప్ ఫోటో బయటకు రావడంతో మరొకసారి ఈ టాపిక్ చర్చనీయాంశంగా అయ్యింది. అయితే నిజానికి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినిమా షూటింగ్లకి డేట్స్ కేటాయించడం చాలా కష్టంగా మారింది. కాస్త వీలు చూసుకుని హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలని పూర్తి చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ లో తన పాత్రకి సంబంధించిన సీన్స్ అన్ని కూడా కంప్లీట్ చేశారని మేకర్స్ తెలిపారు. ఇక సినిమాకి బిజినెస్ జరిగేది, జనాలు థియేటర్లకి వచ్చేది పవన్ కళ్యాణ్ ని చూసి కాబట్టే ఇక్కడ బాడీ డబుల్స్ తో చేశారా, డూప్లని పెట్టారా అనేది అనవసరమని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఆయన కొన్ని సన్నివేశాలలో కనిపించినా కూడా బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ అని కామెంట్లు చేస్తున్నారు.